So what about you? How was your journey? Like, how are you feeling working in Telugu film industry? Wonderful. The experience has been wonderful. Everybody here, they're very warm and welcoming. I think I've had a very good experience. Except him. Yeah, you can say that. No, I'm just joking. He's very smart. He's very smart, but he acts very innocent. He acts very innocent. And I can see that because... Yes. Oh no, again is the fans of his... I'm not innocent. he looks You innocent. act innocent. We are not saying you're innocent. అది నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నా ఫేస్ వల్ల అట్లా అస్సలు అనిపిస్తుంది. కాదు. You know what? He has that papam face. Behind that, he has that full devil ideas and Devil things ideas, to do. sir. అమ్మాయిలు That one devil ఈ idea is లైన్ Solo Boy. I want to agree with it because we stayed in Big Boss house, right? So You would that's a know. different story there. So he Sir, would నన్ను- act like very నన్ను ఇక్కడ nice. కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు. Yay! నేను ఏమన్నా అంటే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి ఫినాలే దాకా వెళ్ళిపోయినావు. ట్రాఫీ జస్ట్ అలా మిస్ అయింది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ ద జర్నీ ఆఫ్ యూ. సో లెట్స్ టాక్ అబౌట్ మూవీ మోర్ నౌ. సో నాకు పాటలు చాలా నచ్చాయి. కెన్ యూ టెల్ లైక్ జస్ట్ 1 or 2 lines అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్? సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జుడా శాండియన్. నా ఫస్ట్ ఫిల్మ్ కి కూడా వర్క్ చేసిండు అతనే. ఓకే. సో లైక్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్, బట్ తెలుగులో ఫ్యూ ఫిల్మ్స్ చేశాడు, కన్నడలో చాలా వర్క్ చేశాడు. సో లైక్ నా ఫస్ట్ ఫిల్మ్లో కూడా సాంగ్స్ బాగుంటాయి. అప్పుడు నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ మంది జనాలకు తెలియక రీచ్ అవ్వలేదు అది, కానీ సో ఒక సాంగ్ మాత్రం సిడ్ శ్రీరామ్ అయ్యో సాంగ్ అప్పుడు రీచ్ అయింది చాలా బాగా అప్పుడు కూడా. ఓకే. సో ఈ ఫిలింకి నేను పర్టికులర్గా లైక్ అనుకుంటున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ విషయంకి వచ్చినప్పుడు ప్రొడ్యూసర్కి ఒక 2-3 ఆప్షన్స్ ఉన్నప్పుడు సో ఈయనను చూపించిన. సో విత్ ద బడ్జెట్ వీఆర్ లైక్ ఎలొకేటింగ్ అండ్ మనకి అంత క్వాలిటీ అవుట్పుట్ రావాలి ఎట్లా అంటే ఈజ్ లైక్ మై ఫ్రెండ్ కాబట్టి హీ సెడ్ హీ విల్ డూ ఇట్ అనమాట. సో అంటే యూజువల్లీ కన్నడలో 4-5 times ఎక్కువ చార్జ్ చేస్తాడు దీనికంటే, కానీ హీస్ అ కన్నడిగా. సో హీజ్ మలయాళీ కన్నడిగా హాఫ్ అన్ని తెలుగు ఆల్ మిక్స్ అనమాట ఇంకా వాళ్ళ ఫ్యామిలీ. సో అంత సౌత్ ఇండియన్ టేస్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అతనికి. సో సినిమా మొత్తంలో డైరెక్టర్ చెప్పిన మాట విన్నారా, లేకపోతే మీరు మీ అశ్వత్థామ 2.0 3.0 థాట్స్ అన్ని స్క్రిప్ట్ మీద పెట్టి హడావిడి ఏమన్నా చేశారా? లేదు, నేనేం హడావిడ్ చేయలేదు, వాళ్ళే హడావిడ్ చేసిండు. యాక్చువల్లీ నేను యాక్ట్ చేసిన అంతే దాన్ని. అంత సైలెంట్ గా? సైలెంట్ కాదు, అంటే లైక్ we had a lot of fun shooting. And where did you shoot, like in only Hyderabad or other places? ఎందుకంటే కంప్లీట్ మిడిల్ క్లాస్ స్టోరీ కదా, సో జస్ట్ అవే టచ్ చేసినాం అనమాట. ఎక్కడో మళ్ళీ మనము సినిమాలో ఇట్లా అంటే ఆ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఉన్నారు, సడన్ గా కట్ చేస్తే వాళ్ళు ఎక్కడో కాశ్మీర్లోనో స్విట్జర్లాండ్లోనో ఓపెన్ చేస్తారు. సో అట్లాంటివి అప్పట్లో చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్ ఫిల్మ్స్కి మెయిన్లీ కొంచెం ఒక కొత్త వాళ్ళు చేస్తున్నప్పుడు కొంచెం రియలిస్టిక్ డ్రామా లాగా చేస్తున్నప్పుడు అది వర్కౌట్ కాదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంటే టాప్ 3 మిడిల్ క్లాస్ ఎక్స్పీరియన్సెస్ వేర్ ఆల్ ద మిడిల్ క్లాస్ పీపుల్ కనెక్ట్ అంటే వాట్ విల్ యూ సే? బికాస్ అకార్డింగ్ టు మీ మిడిల్ క్లాస్ లైఫ్ ఇస్ వెరీ ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్, ఎవ్రీడే ఛాలెంజింగ్ లైఫ్. సో అది సార్టెడ్ ఎప్పుడు ఉండదు కదా. సమ్వేర్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. చిన్నవైనా అయి ఉండొచ్చు, లైక్ డీజిల్, పెట్రోల్, పాకెట్ మనీ, ఎనీథింగ్ స్టార్ట్స్ విత్. సో అట్లా వాట్ ఈస్ యువర్ మిడిల్ క్లాస్ థింగ్ వేర్ యూ రిమైండ్ లైక్ ఓకే నేను మిడిల్ క్లాస్ అనేది ఏది గుర్తు చేస్తుంది? నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఇప్పుడు జీన్స్ ఏదైనా జీన్స్ ఆల్మోస్ట్ సేమ్ కలర్లో ఉంటుంది. సో నేను ఓన్లీ షర్ట్స్ టీ షర్ట్స్ కొనేటోని, జీన్స్ 2-3 ఉండే అనమాట నా దగ్గర. సో డైలీ ఇంకా అదే జీన్స్ దెన్ అదే వేసుకుంటాము, పైన ఓన్లీ టాప్ మారుస్తుంటా. మన అశ్వత్థామ 2.0 దండ మీద ఒక చొక్కా, బీర్వాలో ఒక చొక్కా పెట్టుకుని బతికాడంటే వావ్. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు అందరికి కనెక్ట్ అయ్యేదంటే పేస్ట్ అయిపోయినా పిసికి ఓకే. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అయ్యేది ఐఎమ్ షూర్ ఆ గిన్నెల్లో నుంచి మొత్తం అన్నీ తీసి అయిపోయిన తర్వాత కూడా గోకి దాన్ని లైక్ కిచెన్లో నేను చాలాసార్లు కనెక్ట్ అవుతాను మిడిల్ క్లాస్ దానికి. బికాజ్ వీ విల్ నాట్ వేస్ట్ ఎనీథింగ్ అండ్ మెయిట్స్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఇంకోటి ఏంటంటే మా మమ్మీ ఏంటంటే చాలా మా మమ్మీకి ఫుడ్ వేస్టేజ్ కానీ మనీ వేస్టేజ్ కానీ ఏది నచ్చదు అనమాట. సూపర్. ఎందుకంటే చాలా లైక్ షీ హావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ సఫరింగ్స్ అండ్ ఆల్ డబ్బుల వల్ల అట్లా. సో ఆ మైండ్ సెట్ ఇంకా ఉంటుంది కదా. సో మా మమ్మీ ఎగ్జాక్ట్గా ఇంత లైక్ కర్రీ వండుతుంది అనుకోండి, నేను చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. సో కర్రీ వండితే ఇంతే కర్రీ ఇట్లా రైస్ అది వండేది. నేనేంటంటే రైస్ అది తింటూ నేను నార్మల్ పీపుల్ తినేంత తినను కర్రీ. నేను 3-4 times ఎక్కువ తింటా కర్రీ. తెలుసండి. రైస్ ఇంత ఉంటే కర్రీ కూడా ఇంత ఉండాలి నాకు.
సో నేను ఎప్పుడు మా మమ్మీతో గొడవ పడేటోని, ఎప్పుడు ఇంత కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అందరు తినేంత మా అన్నయ్యకి డాడీకి సరిపోయేది, నాకు సరిపోకపోయేది అనమాట. సో నేను గొడవ పడేటోని. అప్పటి నుంచి నా కోసం లైక్ 2-3 చేసి అంత ఎక్స్ట్రా చేస్తుంది అనమాట కర్రీ.